హై గాయ్స్, వెల్కమ్ టు పల్లె కబుర్లు ఛానల్. ఇవాళ ముచ్చట ఏంటంటవా, మంచిగా కడక్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం భయ. ఏక్ దమ్ ఉంటది కడక్ ఫ్రై చికెన్ ఫ్రై. కడక్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే ఎట్లుంటది అంటే, మనం అయితే ఇలా ఆయిల్ వేయమనమాట. ఆయిల్ వేయకుండా చికెన్ పకోడీ మన చికెన్ ఫ్రై లేకనే ఉంటది. రెండిట్లలో అయితే ఆయిల్ యూజ్ చేస్తారు, దీంట్లో ఆయిల్ యూజ్ చేయమనమాట. లైట్ మంచిగా బాండి మంచిగా కడుక్కొని దానికే లైట్ గా అంటే ముక్క అంటకుండా లైట్ గా ఆయిల్ వేయాలన్నమాట. ఎందుకంటే ముక్క మన దానికంటే ముక్క అనేది ఉడకదు. లైట్ గా బాండికే లైట్ గా ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ వేయొద్దు. అందులో అయితే చికెన్ అయితే వేయాలి. ఇంకా చికెన్ వేసాక ఇక్కడ అయితే కలపాలి. ఇంకా లైట్ ఉడుకుతుంటది అనమాట, చికెన్ ఉడుకుతుంటది. కాసేపు మూత పెట్టాలి. ఇంకా ఆవిరికి మొత్తం చికెన్ అయితే ఉడికేస్తుంది భయ. ఉడికినాక అయితే మనం ఉప్పు కారం అయితే కలపాలి. ఉప్పు కారం అయితే కలిపి మళ్ళీ లైట్ గా వాటర్ పోయాలి, ఎందుకంటే ముక్కు ఉడకాలి కాబట్టి. చికెన్ అయితే మంచి ఫ్రెష్ చికెన్ అయితే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టేయాలి, మరి పెద్ద కొట్టేయద్దు, మరి చిన్న కొట్టేయద్దు. కీమా లేక నార్మల్ పీస్లు అయితే కొట్టిస్తేనే తొందరగా ఉడుకుతుంది అనమాట, మనకైతే మంచిగా ఉడుకుతుంది. లైట్ అయితే వాటర్ పోయాలి. ఇంకా వాటర్ అన్ని గుంజిన దాకా అయితే గట్టిగా ఉంచాలి పొయ్యి మీద. గట్టిగా ఉంచిన తర్వాత అయితే గిట్ల అయితే ఉడుకుతుంది. ఇంకా దీంట్లో సైడ్ డిష్ ఏంటంటారా, కళ్ళు అయితే తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు లాస్ట్ వీడియోలో అయితే మనం కళ్ళు అయితే తీసుకొచ్చినాం కదా చెట్టు దగ్గరకు పోయి. ఈ ఫ్రై అయితే మా మామ అయితే చేస్తుండు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇంకా ఫ్రై మాత్రం ఏకదమ్ చేస్తుండు. గింత కూడా ఆయిల్ లేదనమాట గిందులో. ఇంకా ఆయిల్ లేకుండా ఫ్రై అయితే ఏకదమ్ అయితే చేస్తుండు. ఈ ముక్క చూడండి ఏకదమ్ ఉడికింది. మూత తీయగానే గుమాయిస్తుంది స్మెల్ అయితే మనకి. ముక్క మాత్రం మస్తు ఉడికింది. ఇంకా చెక్ చేస్తాను నేనైతే ఉడికిందా లేదా అని. ఇంకా మా నార్మల్ అంటే మస్తు ఉడికింది. దాంట్లో ఇంత ఉప్పు, దాంట్లో ఇంత కారం వేసి లైట్ వాటర్ పోసి మూత పెట్టేసా. ఇంకా అదైతే మంచిగా ఉడుకుతుంది. మా మామ అయితే కలిపేసాడు, మొత్తం చూసిండు మంచిగా ఉందా లేదా అని. ఏకదమ్ ఉడికింది. ఇంకా దాన్ని అయితే మంచిగా ఉప్పు కారం వేసిన తర్వాత అయితే ఉడికిన తర్వాత వాటర్ పోసినాక గుంజుకున్న తర్వాత లైట్ మసాలా వేసి కొత్తిమీర వేసి ఇంకా జరసేపు ఉంచేసి దింపినాక చూడండి భయ ఎట్లుందో. చికెన్ పకోడీ చికెన్ ఫ్రై కన్నా ఏకదమ్ ఉంటది, కడక్ కడక్ ఉంటది. ఇంకా స్పైసీతో ఉంటది. ఇంకా టేస్ట్ మాత్రం నోట్లో పెట్టగానే ఉంది భయ. నోట్ల అట్ట లాలాజలం అయితే ఊరిపోతున్నాయి, అంత టేస్టీ ఉంది. స్పైసీతోని మస్తు అంటే మస్తు నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ అయితే మనం అయితే దాంట్లోకి అయితే మంచిగా బొంగులు అయితే కలుపుకున్నాం. బొంగులలో మంచిగా కారం వేసి ఉల్లిగడ్డ వేసి కలుపుకున్నాం. ఇంకా దాని పక్కనే మనం ఫ్రై కడక్ చికెన్ అయితే వేసుకున్నాం భయ్య. ఇంకా దాని పక్కన నిమ్మకాయ పిండుకొని తింటుంది భయ్య, టేస్ట్ అబ్బబ్బబ్బబ్బబ్బ అట్లుంది భయ్య. ఇంకా అట్లుంటది. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయరు, మస్తు అంటే మస్తు ఉంటది. ఇంకా దాని పక్కన అయితే మంచి కొబ్బరిల్లు అయితే పెట్టుకున్నాం. కొబ్బరిల్లు అంటే తాటిల్లు, మంచి కలర్ అనమాట. ఇంకా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉండే. చికెన్ మాత్రం ఏకదమ్ అంటే ఏకదమ్ ఉడికింది. ఇంకా మరిన్ని ముచ్చట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ గ్యాంగ్ లో ఉండే తినిపోతే ఫ్రెండ్ కి అయితే వీడియో అయితే షేర్ చేయండి గాయస్. ముక్క మాత్రం ఏకదమ్ ఉడికింది, మీరు కూడా ఇట్లా ట్రై చేయరు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.